విశాఖపట్నం మధురవాడ 5వ వార్డులో కార్పొరేటర్ మోళ్లి హేమలత పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఒక పక్క 2 రోజుల నుంచి రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా వర్షం పడుతున్నప్పటికీ 1వ తేదీ నాడు ఇవ్వవలసిన పెన్షన్ ఆదివారం పడడంతో 31వ తేదీ నాడు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సందర్భంగా కొండపోత వర్షం పడుతున్నప్పటికీ ఇంటింటికి వెళ్లి కార్పొరేటర్ మోళ్లి హేమలత అవ్వతాతలకు పెన్షన్ అందజేశారు. ఈ కార్యక్రమంలో మోళ్లి హేమలత మాట్లాడుతూ ప్రజల వద్దకే పరిపాలన తీసుకువెళ్లే విధంగా తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ కృషి చేస్తుందని, ఉదయం 6 గంటల నుంచి వర్షం ఎక్కువగా పడుతున్నప్పటికీ గడప గడపకు పెన్షన్ పంపిణీ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సచివాలయ అధికారులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈ రోజు ఉదయం 5 గంటల నుంచి పెన్షన్ పంపిణీ జరుగుతుంది. వృద్ధులు చాలా మంది 5 గంటల నుంచి మేము ప్రజల వద్దకే పాలన అనేది మన గవర్నమెంట్ ఎంత ఉన్నతంగా చేస్తుంది ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. వర్షం పడుతున్నా రేపు 1వ తారీఖున పంచాల్సిన పెన్షన్లు అనేవి ముందు రోజే వాళ్ళకి కేటాయించారు. ఎందుకంటే లేట్ అయితే మళ్ళీ వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు వస్తాయని ముందు రోజే పంపిణీ చేయడం అనేది చాలా మంచి విషయం. ఇప్పుడు గత ప్రభుత్వం చూస్తున్నట్టయితే మనకి ఎన్ని ఇబ్బందులు పడ్డామో తెలుస్తోంది. మన ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మన తెలుగుదేశం ప్రభుత్వంలోనే ఇంతటిది ఇది జరిగింది, ఉన్నతమైన పరిపాలన అనేది జరిగింది. కాబట్టి అందరూ ఈ రోజు ఈ సాయంత్రంలోగా అందరికీ పంపిణీ అనేది పూర్తవడం జరుగుతోంది. అలాగే మన అధికారులు, సచివాలయం అధికారులు కూడా మనకు సహకరించడం జరిగింది ఇంతటి వర్షంలో. కాబట్టి అందరూ ఈ ప్రభుత్వాన్ని నేను ఇంకోసారి ఆయన థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ.